మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే జ్యేష్ఠ అమావాస్య మంగళవారం. ఏమీ చెయ్యకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు బాధలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. మహారాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. జన్మ ధన్యమైపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈ మంగళ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు బాధలు పోతాయి. సంపాదన పెరుగుతుంది. రామాపురం అనే ఒక అందమైన పచ్చని గ్రామం. ఆ ఊరిలో కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా జీవితం గడిపే అమాయక ప్రజలు ఎంతోమంది ఉండేవారు. అలాంటి ఊరిలో నారాయణరావు, లక్ష్మమ్మ అని 2 దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి లేక పుట్టిన ఏకైక కుమారుడు శ్రీనివాస్. శ్రీనివాస్కు 20 ఏళ్లు వచ్చే వరకు తండ్రి నారాయణరావు తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాడు. కొడుకును ఎంతో గారాబంగా పెంచాడు. కానీ కాలం ఎవరికీ ఒకేలా ఉండదు కదా. వయసు పైబడటం, తీవ్రమైన అనారోగ్యం పాలవ్వడంతో నారాయణరావు శక్తి క్రమక్రమంగా క్షీణించింది. మంచాన పడిన ఆయన కొద్ది రోజులకి తన కుటుంబాన్ని ఒంటరి చేసి కన్నుమూశాడు. తండ్రి మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. శ్రీనివాస్కు చిన్నప్పటి నుంచే లక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ఆ భక్తి కాస్త తండ్రి మరణం తర్వాత వ్యసనం మారింది. సమయం సందర్భం లేకుండా, ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా, ఏ పని చేయకుండా ఎల్లప్పుడూ అమ్మవారి పూజలు చేస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండేవాడు. లక్ష్మీదేవిని పూజిస్తే చాలు సంపదలు సుఖాలు అవే వస్తాయని అతడు బలంగా నమ్మాడు. పాపం తల్లి లక్ష్మమ్మ మాత్రం వయసు మీద పడుతున్నా ఊరిలో ఉన్న పెద్ద ఇళ్లలో పనిమనిషిగా ఎడతెగని పనిచేస్తూ తన కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు శ్రీనివాస్ ఊరి చివర ఉన్న లక్ష్మీదేవి గుడిలో కళ్ళు మూసుకొని తన్మయత్వంతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండగా అతన్ని వెతుక్కుంటూ అక్కడికి లక్ష్మమ్మ వచ్చింది. కొడుకు తీరు చూసి ఆమెకు ఎంతో ఆవేదన కలిగింది. ఒరే శ్రీనివాస్, ఇంకెన్నాళ్ళని ఈ పూజలు పునస్కారాలు అంటూ ఇలా గుండ్లు గోపురాలు పట్టుకొని వేలాడుతావురా? ఈ పూజలు మనకి 3 పూటలా తిండి పెట్టగలవా చెప్పు? నాకు వయసైపోతోంది. కీళ్ళు అరిగిపోతున్నాయి. ఇక నాకు ఇంత కష్టం చేసే శక్తి లేదు నాయనా. ఇప్పటికైనా ఈ గుడి మెట్లు దిగి ఏదో ఒక పని చూసుకొని ప్రయోజకుడి వవ్వు బాబు అని ప్రాధేయపడింది. తల్లి మాటలకు శ్రీనివాస్ కోపంగా కళ్ళు తెరిచి, అమ్మా, ఇప్పుడు మనకి ఏం తక్కువైంది చెప్పు? నేను ఈ పూజలు చేస్తూ ఆ జగన్మాత లక్ష్మీదేవిని నమ్ముకుని ఉన్నాను కాబట్టి ఆ తల్లి మనకి ఏ కష్టమూ రాకుండా చూస్తోంది. నేనిప్పుడు ఇవన్నీ మానేసి ప్రాపంచిక పనుల వెంట పడితే ఆ మహాలక్ష్మికి కోపం వచ్చి మనకి దరిద్రాన్ని కష్టాలని ఇస్తుంది. అలా జరగకూడదు అనే కదా నేను ఆవిను అనుక్షణం పూజిస్తూ వస్తున్నాను. అమ్మవారి దయ ఉంటే మనకు అన్నీ వాటంతట అవే వస్తాయి అని అన్నాడు. అందుకు లక్ష్మమ్మ ఎంతో బాధపడుతూ, చూడు శ్రీనివాస్, ఏ దేవుడు తాము చేయాల్సిన కర్మను వదిలేసి బాధ్యతలు గాలికి వదిలేసి నన్నే పూజించమని చెప్పడు. మనం మన కర్మను ధర్మాన్ని ఆచరిస్తే ఆ అమ్మవారి కృప ఎప్పటికీ మనపైనే ఉంటుంది. భక్తి ఉండడం మంచిదే, కానీ ఇలా ఏ పని చేయకుండా కేవలం దేవుడిని పూజిస్తూ కూర్చోవడం పెద్ద తప్పు నాయనా. ఇప్పుడంటే నేనున్నాను. నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడి నీకింత అన్నం పెడుతున్నాను. రేపు నేను పోతే నిన్ను చూసుకునేది ఎవరు బాబు? నీ భవిష్యత్తు ఏంటి అని కన్నీరు పెట్టుకుంది. అమ్మా, ఎందుకు ఎప్పుడు చూసినా అలాంటి అపశకునపు మాటలు మాట్లాడుతూ ఉంటావు? నారు పోసినవాడు నీరు పొయ్యడా చెప్పు? అన్నిటికీ ఆ చల్లని తల్లి మహాలక్ష్మి ఉంది. అన్నీ ఆమె చూసుకుంటుందిలే. నువ్వు అనవసరంగా బాధపడకు. అమ్మవారి దయ ఉంటే ఏదీ ఆపలేము అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ కన్నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి నమస్కారం పెట్టుకుంది.
తల్లి మహాలక్ష్మి, నా కొడుకు ఒట్టి అమాయకుడు, లోకం తీరు తెలియనివాడు. వాడు గుడ్డిగా నిన్నే నమ్ముకున్నాడు. వాడికి ఎటువంటి కష్టం రాకుండా చూడు తల్లి. వాడిని ఎలాగైనా ఒక మంచి దారిలో పెట్టు తల్లి. ఇకపై నీదే భారం అని మనసారా ప్రార్థించింది. ఇటు శ్రీనివాస్ మాత్రం తన తల్లి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, చూడు తల్లి, మా అమ్మ ఎలా మాట్లాడుతోందో. నువ్వు అండగా ఉండగా నాకేం లోటు? నాకు ఏ కష్టం రాకుండా చూడడానికి నువ్వున్నావు కదా. మా అమ్మ ఉట్టి పిచ్చిది, ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది. అయినా నువ్వవేం పట్టించుకోకు తల్లి అని గుడిలో కూర్చుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళి యథావిధిగా పనికి వెళ్తుంది. ఒకరోజు లక్ష్మమ్మ తాను పనిచేసే యజమాని రంగయ్య గారి ఇంట్లో ఏడుస్తూ వంట చేస్తూ ఉంటుంది. రంగయ్య చాలా మంచివాడు, దయగలవాడు. లక్ష్మమ్మ కంటతడి పెట్టుకుంటూ ఉండడం గమనించిన ఆమె వద్దకు వచ్చాడు. ఏంటి లక్ష్మమ్మ, ఏంటా కన్నీళ్ళు? చూస్తుంటే నువ్వు దేనికో తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లున్నావు. నీ కష్టం ఏంటో చెప్పు లక్ష్మమ్మ, నేను తీర్చగలిగితే తప్పక తీరుస్తాను అని ఆప్యాయంగా అడిగాడు. లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, అదేం లేదయ్యా, నా కొడుకు పిచ్చితనాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది. వాడి భవిష్యత్తును తలుచుకుంటుంటే రోజురోజుకి నా గుండెల్లో భయం పెరిగిపోతోంది. వాడిని ఎలా దారిలో పెట్టాలో నాకేం అర్థం కావడం లేదు బాబయ్య అని తన గోడు వెళ్ళబోసుకుంది. ఆ మాటలు విన్న రంగయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది. నేను కూడా ఊళ్ళో వాళ్ళు నీ కొడుకు గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను లక్ష్మమ్మ. ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి గుడి ముందు కూర్చొని ఆ విగ్రహంతో ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడంటగా, ఏ పని చెయ్యరంటగా అన్నాడు. అవును బాబయ్య, నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడం లేదు. ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ గుళ్ళు తిరుగుతూ ఉంటాడు. రేపు నేను పోయాక వాణ్ణి ఎవరు చూసుకుంటారు అని తలుచుకుంటేనే నా ప్రాణం పోయినంత పని అవుతోంది అని బోరున విలపించింది. ఆ మాటలు విన్న రంగయ్య హృదయం ద్రవించింది. బాధపడుకు లక్ష్మమ్మ, నువ్వు ఎప్పటినుంచో మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు. నువ్విలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నాకు రైస్ మిల్లు ఉన్న విషయం నీకు తెలుసు కదా. అక్కడ లెక్కలు చూసుకోవడానికి ఒక గుమస్తా కావాలి. నీ కొడుకు చదవడం రాయడం వచ్చు కదా అని అడిగాడు. అందుకు లక్ష్మమ్మ ముఖంలో కాస్త ఆశ చిగురించింది. వచ్చు బాబయ్య, వాడు చదువుకున్నవాడే అని సంతోషంగా చెప్పింది. అలాగైతే రేపు నేను స్వయంగా నీ కొడుకుతో మాట్లాడతాను. నా మిల్లులో గుమస్తాగా పనికి పెట్టిస్తాను. నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అని భరోసా ఇచ్చాడు. చాలా సంతోషం బాబయ్య. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే మీ రూపంలో వచ్చి వాడికి ఒక మంచి మార్గం చూపిస్తున్నట్టున్నారు. మీ రుణం ఈ జన్మలో ఎలా తీర్చుకోగలనయ్యా అని చేతులెత్తి దండం పెట్టింది. అంత పెద్ద మాటలెందుకులే లక్ష్మమ్మ, సరి నువ్విక ఏడవకుండా పని చేసుకో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే యథావిధిగా శ్రీనివాస్ గుడిలో లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉండగా అటుగా వెడుతున్న రంగయ్య శ్రీనివాస్ను చూసి అతని వద్దకు వచ్చాడు. ఏరా శ్రీనివాస్, పూజ చేయడం అయిపోయిందా? ఇన్ని రోజులు నీ లక్ష్మీదేవికి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నావు కదా, మరి నీ లక్ష్మీదేవి నీకు ఏమి ఇచ్చిందిరా అని అడిగాడు. దానికి శ్రీనివాస్ చిరునవ్వు నవ్వి, ఏమి ఇవ్వకపోవడం ఏమిటయ్యా, ఆమె నాకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటోంది. 3 పూటలా తినడానికి కడుపు నిండా అన్నం ఇస్తోంది, కట్టుకోవడానికి బట్టలిస్తోంది. ఇంతకన్నా నాకేం కావాలి అన్నాడు. ఆ మాటలు విన్న రంగయ్య శ్రీనివాస్ అమాయకత్వానికి పిచ్చితనానికి నవ్వుకున్నాడు. ఓహో, మరివన్నీ నీకు ఆ లక్ష్మీదేవి ఇస్తుందంటావు అంతేనా? అయితే మీ అమ్మ వయసు పైబడినా కష్టపడి ఇళ్లల్లో పనిచేసి తన సుఖం ఆలోచించకుండా రాత్రి పగలు శ్రమిస్తుంది కదా. నీకు కావాల్సినవన్నీ కొనిస్తూ నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది ఆమె కదా. మరి ఆమెకు నువ్వు ఏమి ఇస్తున్నావు అని నిలదీశాడు. దానికి శ్రీనివాస్ ఏమాత్రం తొణకకుండా, తన కోసం నేను రోజు అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నానుగా. నేను ఎప్పుడూ ఆ దేవుడికి పూజలు చేస్తున్నాను కాబట్టే ఆమె మా అమ్మని బాగా చూసుకుంటోంది. అలాగే మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటోంది. ఇదంతా నా పూజా ఫలమే అని గర్వంగా చెప్పాడు. ఆ మాటలకి రంగయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వు ప్రార్థించే ప్రార్థనలు నీ లక్ష్మీదేవి పట్టించుకోలేదు కాబోలు. అందుకే మీ అమ్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. పాపం, ఆమె ఎంతో నీరసపడిపోయింది. ఇక నాయనా, ఈ పిచ్చి పూజలు మాని కష్టపడి పనిచేసి దేవతలాంటి మీ అమ్మను బాగా చూసుకో. నీకు నా రైస్ మిల్లులో ఒక మంచి పనిస్తాను. నెల నెల మంచి జీతం కూడా ఇస్తాను. అప్పుడు నువ్వు నీ అమ్మను పోషించుకోవచ్చు, సరేనా అని అడిగాడు. ఏంటి, మా అమ్మకు బాగోలేదా?
అలాగైతే నేనిప్పుడు పూజలు ఆపేసి పనికి వస్తే మా అమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. నా ప్రార్థనలు ఆగిపోతే అమ్మవారికి కోపం వస్తుంది. మీరు వెళ్ళండి బాబయ్య, నేను నా లక్ష్మీదేవికి మరింత నిష్టగా పూజ చేసుకోవాలి, లేదంటే ఆమెకి చాలా కోపం వస్తుంది అని అంటూ కళ్ళు మూసుకుని లక్ష్మీదేవికి మరింతగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. శ్రీనివాస్ మూర్ఖత్వాన్ని చూసి రంగయ్య విసుక్కొని ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జరిగినదంతా రంగయ్య లక్ష్మమ్మకి చెప్పాడు. చూడు లక్ష్మమ్మ, నీ కొడుకు ఒట్టి మూర్ఖుడు. కళ్ళ ముందు కష్టపడుతున్న నిన్ను, అంటే కళ్ళ ముందు ఉన్న దైవాన్ని గుర్తించక గుడిలో ఉన్న రాయిని పూజిస్తున్నాడు. కర్మ చెయ్యకుండా ఫలితం ఆశిస్తున్నాడు. ఇక నీ కొడుకుని మార్చడానికి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే దిగిరావాలి తల్లి. అతన్ని మార్చడం నా వల్ల గాని మరెవరి వల్ల గాని అవ్వదు అని తేల్చి చెప్పాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ కన్నీరు పెట్టుకుంది. ఇక తను ఏం చేయలేక ప్రతిరోజు యథావిధిగా అనారోగ్యంతోనే పనిచేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజులు గడుస్తూ ఉండగా లక్ష్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వచ్చింది. ఒంట్లో ఊపిక లేకపోవడంతో, పని సరిగ్గా జరగకపోవడంతో తినడానికి కూడా చాలా కష్టమైంది. పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. ఒకరోజు రంగయ్య ఇది గమనించి, చూడు లక్ష్మమ్మ, నువ్విలా తినకుండా పనిచేస్తూ నీ ఆరోగ్యాన్ని పూర్తిగా చెరగొట్టుకుంటున్నావు. వేళకు సరిగ్గా తింటున్నావో లేదో నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చేసిన వంటల్లో కాస్త భోజనం మీ ఇంటికి తీసుకెళ్ళు, వెళ్ళి ప్రశాంతంగా తిను అనన్నాడు. లక్ష్మమ్మ కృతజ్ఞతగా దండం పెట్టి సరే అంటూ ఆ భోజనాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. చాలా ఆకలిగా ఉండడంతో భోజనం వడ్డించుకుని కంచం ముందు కూర్చుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా గుడి నుండి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కడుపు మాడిపోతోంది, త్వరగా భోజనం వడ్డించు అని అరిచాడు. ఇక లక్ష్మమ్మ తాను తినవలసిన ఆ కాస్త భోజనాన్ని తన ఆకలిని చంపుకుని కొడుకుకు పెట్టింది. శ్రీనివాస్ కవకవా ఆ భోజనాన్ని తింటూ ఉండగా లక్ష్మమ్మ కొడుకు పక్కనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబు శ్రీనివాస్, నా ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు బాబు. పైకి లేవలేకపోతున్నాను. ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా నువ్వు ఆ పిచ్చి పూజలు మానేసి ఏదైనా పని చూసుకో బాబు. ఇప్పుడు నేను మంచాన పడితే నీకు ఎవరు ఇంత అన్నం వండి పెడతారయ్యా? కనీసం నీకోసమైనా నువ్వు కష్టపడి తిండి సంపాదించుకోవాలి కదా బాబు అని బ్రతిమాలింది. ఆ మాటలకి శ్రీనివాస్కి చాలా కోపం వచ్చింది. తింటున్నవాడు ఆగిపోయి, అబ్బా, ఏంటమ్మా నువ్వు, నన్ను ప్రశాంతంగా భోజనం కూడా సరిగ్గా చెయ్యనియవా? ఎప్పుడూ ఒకటే గొడవ. అయినా ఇప్పుడు నాకేం తక్కువ? నాకేం లోటు లేకుండా చూడడానికి ఆ లక్ష్మీదేవి ఉండిలే. ఇక నీ ఆరోగ్యమంటావా? రోజూ నేను అమ్మవారికి చెప్తూనే ఉన్నాను, అంతా ఆమె చూసుకుంటుందిలే. ముందు నన్ను భోజనం తిన్నివ్వు అని విసుక్కున్నాడు. లక్ష్మమ్మ గుండె పగిలినంత పనైంది. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంది. ఇక ఆ రోజు పస్తులు ఉండి కేవలం మంచినీరు తాగి అలాగే పడుకుంది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి లక్ష్మమ్మ ఆరోగ్యం విషమించి పూర్తిగా మంచం పట్టింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. బాబు శ్రీనివాస్, ఇక నాకు రోజులు దగ్గర పడ్డాయి నాయనా. ఇన్నాళ్ళు నీకు ఏ కష్టం కలగకుండా నా శక్తి మేర నేను చూసుకుంటూ వచ్చాను. నా శ్వాస ఆగిపోతోంది. ఇకపై నువ్వు నమ్ముకున్న ఆ లక్ష్మీదేవే నిన్ను కాపాడాలి నాయనా అని రొప్పుతూ అన్నది. దానికి శ్రీనివాస్ కంగారు పడుతూ ఏరుస్తూ, అలా అనకమ్మా, నేను నమ్ముకున్న ఆ జగన్మాత నిన్ను తప్పకుండా మామూలు మనిషిని చేస్తున్నమ్మా. నువ్వేం బావిపడకు. నేనిప్పుడే వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటాను. ఖచ్చితంగా ఆమె నా మాట వింటుంది. నువ్వేం భయపడకమ్మా అని అంటూ ఆమెను అక్కడే వదిలేసి గుడికి పరుగు తీస్తాడు. తన కొడుకు మూర్ఖత్వాన్ని చూసి లక్ష్మమ్మ మనసులోని, తల్లి మహాలక్ష్మి, నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే వాడిని మన్నించు తల్లి. ఇకపై వాడిని నువ్వే కాపాడాలమ్మా అని ప్రార్థిస్తూ కన్నుమూసింది. ఇక మరోవైపు శ్రీనివాస్ గుడికి వెళ్ళి లక్ష్మీదేవి విగ్రహం ముందు మూకరిల్లి, తల్లి మహాలక్ష్మి, ఇన్ని రోజులు నిన్ను ఎంతో నిష్ఠగా పూజిస్తూ వచ్చాను కదా, మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? మా అమ్మ మాట వినకుండా, లోకం ఏమనుకున్నా లెక్క చేయకుండా ఎల్లప్పుడూ నిన్నే కొలిచి వచ్చాను తల్లి. మా అమ్మ ఇప్పుడు చివరి దశలో ఉంది అమ్మా. దయచేసి మా అమ్మ ప్రాణాలు కాపాడు, ఆమెను బ్రతికించు అని అంటూ విగ్రహం ముందు అలాగే ఆ రోజంతా ఉండిపోతాడు. మరుసటి రోజు తెల్లవారుజామున శ్రీనివాస్ గుడి నుండి తన ఇంటికి వెళ్తాడు. అప్పటికే లక్ష్మమ్మ ప్రాణాలు విరిచి విగతజీవిగా పడి ఉంటుంది.
అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మ చనిపోవడం చూసిన శ్రీనివాస్ గుండె పగిలేలా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఆ విషయం తెలిసిన గ్రామస్థులందరూ లక్ష్మమ్మ ఇంటి ముందు గుమిగూడతారు. అందరూ కన్నీరు మున్నీరవుతారు. అంతలో శ్రీనివాస్ వద్దకు రంగయ్య వస్తాడు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం శ్రీనివాస్? నువ్వు ప్రాణంగా నమ్ముకున్న ఆ లక్ష్మీదేవి నీ అమ్మని బ్రతికించిందా? నీ అమ్మ నీకోసం ఎంతో కష్టపడింది. రక్తాన్ని స్వేదంగా మార్చి నీకు కష్టం రాకుండా చూసుకుంది. తను పస్తులుండి నీకు కడుపు నిండా అన్నం పెట్టింది. కాని నువ్వు నీ పిచ్చి మూర్ఖత్వంతో, పనిచేయని సోమరితనంతో మీ అమ్మను పొట్టన పెట్టుకున్నావు. కనీసం ఆమె చివరి గడియల్లో కూడా ఆమెకు గుక్కెడు నీళ్ళివ్వకుండా గుడిలో కూర్చున్నావు. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా శ్రీనివాస్? అని కఠినంగా అన్నాడు. ఆ మాటలు వినగానే శ్రీనివాస్కు చెప్పలేనంత దుఃఖం, కోపం ముంచుకొచ్చాయి. వెంటనే అక్కడి నుండి పిచ్చి పట్టిన వాడిలా లక్ష్మీదేవి గుడికి వెళ్తాడు. అమ్మవారి విగ్రహాన్ని కోపంగా చూస్తూ, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావని నిన్ను ప్రాణంగా పూజిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు లేవని, నీకు కరుణ లేదని తెలుసుకున్నాను. నువ్వు హృదయం లేని ఒక బండరాయివి. నీకు మనసన్నది లేదు. నీకు మనసే ఉంటే నన్నిలా కష్టపెట్టేదానివి కాదు. నా ప్రాణమైన మా అమ్మను నా నుండి దూరం చేసేదానివి కాదు. ఇక నుండి నీకు నేను ఎలాంటి పూజలు చేయను అని అరుస్తూ కోపంగా అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేస్తాడు. వెంటనే ఆ గుడిలో ఎవరూ ఊహించని విధంగా ఒక గొప్ప ప్రకాశవంతమైన వెలుగు ప్రసరిస్తుంది. ఆ దివ్యమైన వెలుగులో హస్తాలలో పద్మాలు ధరించి, మందస్మిత వదనంతో, ప్రకాశవంతమైన సిరివెలుగులతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. శ్రీనివాస్ మూర్ఖత్వాన్ని చూసి అమ్మవారికి చాలా కోపం వస్తుంది. గంభీరమైన స్వరంతో, శ్రీనివాస్, ఇన్నాళ్ళు నేనే దైవమంటూ నాకు ఎన్నో పూజలు చేశావు. కానీ నిజమైన దేవుడెవరో, నిజమైన భక్తి ఏంటో నువ్వు ఏమాత్రం గుర్తించలేకపోయావు. నీ మూర్ఖత్వంతో నీ కళ్ళ ముందున్న ప్రత్యక్ష దేవతను కాలరాస్తూ వచ్చావు. ఇన్నాళ్ళు మీ తల్లి అయిన లక్ష్మమ్మ తన రక్తాన్ని చిందించి కష్టపడి నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చింది. అవన్నీ నేనే భాగ్యాలుగా ఇస్తున్నానని నువ్వు భ్రమపడ్డావు. ఏ పని చెయ్యకుండా బాధ్యతలు విస్మరించి అన్నీ లక్ష్మీదేవే ఇస్తుందని నా ముందు పూజలు చేస్తూ కూర్చున్నావు. కానీ నువ్వొకటి మరిచిపోయావు. మనిషి తన కర్మను తాను ఆచరించాలి. పరీక్ష రాయనిదే ఫలితం ఆశించకూడదు. కర్మ చెయ్యని వాడికి దైవానుగ్రహం ఎప్పటికీ దక్కదు. నేను కేవలం నిమిత్తమాత్రురాల్ని. మీరు చేసే కర్మను బట్టి నేను ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వగలను. నువ్వు ఏ పని చెయ్యకుండా సోమరివై నీ తల్లి కష్టాన్ని గుర్తించకుండా చేసిన కర్మ వల్లే నువ్వు ఇప్పుడు నీ నిజమైన దైవాన్ని కోల్పోయావు. నేను అన్ని చోట్ల భౌతికంగా ఉండలేను కాబట్టే పిల్లలను నిస్వార్థంగా ప్రేమించి కాపాడుకునే తల్లి అనే దైవాన్ని పుట్టించాను. కానీ ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. తల్లి ప్రేమను, ఆమె త్యాగాన్ని గౌరవించలేనివాడు, తన ధర్మాన్ని పాటించనివాడు నాకు భక్తుడు ఎప్పటికీ కాలేడు. ఇక నువ్వు చేసిన ఈ పాపపు కర్మలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని అంటూ అమ్మవారు అదృశ్యమయ్యారు. లక్ష్మీదేవి మాటలకు శ్రీనివాస్ తాను ఎంత పెద్ద తప్పు చేశాడో, తన మూర్ఖత్వం ఎలాంటిదో గ్రహించాడు. దేవుడిని గుడ్డిగా నమ్మి బాధ్యతలు విస్మరించి తన తల్లి చావుకు పరోక్షంగా తానే కారణమయ్యానని తెలుసుకొని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. తాను చేసిన కర్మలకు తీవ్రంగా పశ్చాత్తాపం చెందాడు. కానీ జరిగిపోయిన కాలాన్ని, చనిపోయిన తల్లిని తిరిగి తేలేము కదా. కర్మయోగాన్ని విస్మరించినందుకు ఆ జీవితాంతం తన మూర్ఖత్వాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉండిపోయాడు. మరి లక్ష్మీదేవి రాము అనే ఒక వ్యక్తిపై కోపగించుకుని, రాము, మీ ఇంటి నుండి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మీ ఇంటికి దరిద్రదేవత రాబోతోంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు రాము లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా, నీవు వెళ్తూ ఉంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుందంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్రదేవత వచ్చినా కూడా మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. తదాస్తు అని లక్ష్మీదేవి రాముని దీవించి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న రాము భార్య కూరలో ఉప్పు, కారం సమపాలల్లో వెయ్యమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.
కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. తర్వాత మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్నం రాము భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్నేమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్ళంతా కూడా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. దాంతో ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత రాము దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కసమైన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది. దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. అలాగే ఈరోజు వటసావిత్రి వ్రతం చేస్తారు గనుక వటసావిత్రి కథను ఒక్కసారి వింటే చాలు. సుమంగళి స్త్రీలకి వైధవ్యం రాదు, మాంగళ్య బలం పెరుగుతుంది. సర్వమంగళాదేవి అనుగ్రహంతో నిండు నూరేండ్లు భర్తతో సంతోషంగా ఉంటారు. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీతా పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మ, నిన్ను భక్తితో కొలిచాను, నా కోరిక మన్నించి నీవు వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను, ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయము, నీ పుత్రిక కారణంగా నీకు 100 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి తన చెల్లెకత్తెల వలన సాల్వ వంశంలోని దిమతేశనుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను అని ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా నేను సత్యవతున్నే వివాహం చేసుకుంటాను అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు, సమము, దమము,
బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరే ఒకరిని వరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణలో మనసు ప్రధానం కదా. ఆ మనసు సత్యవతుణ్ణి వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. ఇదిని మనోబలంతో ఎదుర్కొంటాను. మార్గాంతరం చూపమని నారదుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాల త్రిపుర సుందరి త్రిరాత్రి వ్రతాన్ని బోధిస్తాడు. తర్వాత నారదుడు అశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనసు మార్చటం సాధ్యం కాని పని. ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహ సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగు రీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి. ఈమెను నీ కోడలుగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె సావిత్రి, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి, సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలకు బెల్లం కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి ఆ చెట్టుకే చీర, రవికలు సమర్పించి 108 సార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి వ్రత సమాప్తి చేసింది. ఇదే కాలాంతరంలో వట సావిత్రి వ్రతంగా మారింది. ఇక ఆ రోజు సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. సేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకర ఆకారం కలవాడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా, మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన
దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ మామగారికి చూపు ప్రసాదించాను, దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తూ ఉన్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనుక నిన్ను సమవర్తి అంటారు కదా, నిన్ను యముడు, సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఆ సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు, అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను, ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను, మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు, ఆయనకు 9 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను, చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మళ్ళీ సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. అధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను, ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి, నీకు మరొక వరం ఇచ్చెదను, కోరుకునుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు, ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక ఆల్వభూపతి తనయుడైన సత్యవతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుణ్ణి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు, నీకు 9 కుమారులు కలుగుతారు, నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతుని దేహమున్న చోటకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది, అది కల కాదు, నిజమే అన్నట్లు ఉంది, ఎవరై ఉంటారు అన్నాడు. దానికి సావిత్రి, నాథా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే
ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మామగారు, నా భర్త సత్యవతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, ఇంకొక వరం నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, మా ఆపస్సమయంలో ఉన్న మమ్మల్ని నావలా ఆదుకున్నావు, నీ పుణ్య చరితము కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని, ధూమతేజనుడి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అదేవిధంగా ఈరోజు ఈ జన్మలో అప్పు ఎగ్గొట్టాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. పేదరికం పోతుంది, జ్ఞానం పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అది చలికాలం రాత్రి సమయం. చలికి వణుకుతూ నెగరు దగ్గర చలి కాచుకుంటున్న ఒక యువకుడికి అతని పక్కనే ముడుచుకుని పరుకున్న ఒక ముసలి కుక్క అకస్మాత్తుగా మనిషి భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. తన జీవితకాలమంతా తన యజమానిని కనిపెట్టుకుని ఉన్న ఆ శునకం తన వృద్ధాప్యంలో తన యజమానికి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేయాలని నిశ్చయించుకుంది. ఆ ముసలి కుక్క తన యజమాని కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఈ విధంగా తన కథను, తన అనుభవాన్ని, తాను విన్న ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించింది. ఓ యజమాని, నా మాటలు విని భయపడకు. ఇన్నేళ్లుగా నీ పంచనపడి ఉన్నాను. నీవు పెట్టిన అన్నం తిని నీ ఇంటికి కాపలా కాశాను. నా ఈ ముసలి వయస్సులో నా ప్రాణాలు గాలిలో కలిసేలోపు నీకొక గొప్ప సత్యాన్ని, కర్మ సిద్ధాంతాన్ని వివరించాలనిపించింది. మనిషి జీవితంలో డబ్బు అనేది ఎంత అవసరమో ఆ డబ్బు వెనుక ఉండే పాపపుణ్యాలు కూడా అంతే భయంకరమైనవి. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర డబ్బు తీసుకోవడం, అప్పు చేసి ఎగ్గొట్టడం లాంటివి చేస్తే ప్రకృతి విధించే శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో నేను నీకు ఒక కథ ద్వారా వివరిస్తాను. శ్రద్ధగా విను. ఇలాంటి ముగ్గురి దగ్గర డబ్బు లేదా అప్పు ఎప్పుడూ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుని ఎగవేస్తే మాత్రం వచ్చే జన్మలో పశువుగా మారి వారి ఇంటి వద్దే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది. ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు. దీని వెనుక ఒక పెద్ద ఉదాంతమే ఉంది. పూర్వం ఒక పెద్ద నగరంలో ఒక మహాధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ నగరంలోనే కాదు, చుట్టుపక్కల 100 గ్రామాలలో అతని పేరు మారుమ్రోగిపోయేది. అతనికి ఉన్న ధనం తరతరాలు కూర్చుని తిన్నా తరగనిది. అయితే ఆ వ్యాపారికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అతని దగ్గరకు కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా వచ్చి అప్పు అడిగితే కాదనకుండా ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు. కానీ అప్పు ఇచ్చే సమయంలో అతనొక కఠినమైన, విచిత్రమైన నియమాన్ని విధించేవాడు. తన దగ్గర అప్పు తీసుకునేవారిని అతను 2 రకాలుగా వర్గీకరించేవాడు. మొదటి రకం వారు ఈ జన్మలో తీసుకున్న అప్పును ఈ జన్మలోనే తీర్చేవారు. 2వ రకం వారు ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చేవారు అని ఎవరు ఎంత ధనం అడిగినా ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతికి ఒప్పుకుంటారో అడిగి మరీ ఆ ధనాన్ని వారి చేతిలో పెట్టేవాడు. ఇదే అదునుగా భావించిన చాలామంది స్వార్థపరులు, సోమరిపోతులు, మోసగాళ్లు ఆ వ్యాపారిని ఒక పెద్ద పిచ్చివాడిగా జమకట్టారు. ఈ జన్మలో తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చడమేమిటి? అసలు వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు? వీడెవడో పెద్ద పిచ్చివాడిలా ఉన్నాడు, వీడి పిచ్చినే మనం పెట్టుబడిగా వాడుకుందాం అని తమలో తాము కుటిలంగా ఆలోచించేవారు. ప్రతిరోజు ఉదయం ఆ వ్యాపారి ఇంటి ముందు పెద్ద క్యూ ఉండేది. అందులో కొంతమంది నిజాయితీపరులు తమకు అత్యవసరమై అప్పు తీసుకుని ఈ జన్మలోనే చెల్లిస్తామని చెప్పి తక్కువ మొత్తంలో అప్పు తీసుకునేవారు. కానీ మోసం చేద్దామనే దుర్బుద్ధి ఉన్నవారు మాత్రం గుడ్ల నీరు కుక్కుకుంటూ దొంగ ఏడుపులు ఏరుస్తూ తమ కష్టాలన్నీ ఆ వ్యాపారి ముందు ఏకరువు పెట్టి, అయ్యా, మేము ఈ జన్మలో మీ అప్పు తీర్చలేము, వచ్చే జన్మలో మీ ఇంట్లో పుట్టి లేదా ఏదో ఒక రూపంలో మీ అప్పును తీరుస్తాము అని చెప్పి లక్షలకు లక్షలు అప్పుగా తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయేవారు. వ్యాపారి మాత్రం ఎంతో ప్రశాంతంగా అప్పు తీసుకున్న వారి పేర్లు, వారి ఊరు, చిరునామా,
వారు తీసుకున్న మొత్తమంతా ఒక పెద్ద పద్దు పుస్తకంలో వివరంగా రాసిపెట్టుకునేవాడు. ఎవరినీ ఒక్క మాట అనేవాడు కాదు. అప్పు తిరిగి కట్టమని ఏ రోజు ఎవరి ఇంటికి మనుషులను పంపేవాడు కాదు. ఈ వ్యాపారి గురించిన ఈ విచిత్రమైన వార్త పక్క ఊరికి కూడా పాకింది. ఆ పక్క ఊరిలో 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఓ యజమాని, వాళ్ళ గురించి నీకు చెప్పాలంటే వాళ్ళు మహాబద్ధకస్తులు. ఏ పని పాటు చెయ్యకుండా వ్యసనాలకు బానిసలై జూదమాడుతూ దొంగతనాలు చేస్తూ నిరంతరం మద్యం మత్తులో తూగుతూ ఉండేవారు. వారి ప్రవర్తన వల్ల ఆ ఊరిలో వారిని ఎవ్వరూ నమ్మేవారు కాదు. కనీసం చిల్లి గవ్వ కూడా అప్పుగా ఇచ్చేవారు కాదు. ఒకరోజు వారి వద్దకు ఒక తెలిసిన వ్యక్తి వచ్చి, ఒరే పిచ్చివాళ్లారా, ఎన్నాళ్ళు ఇలా ఈ పాడు పనులు చేసుకుంటూ బతుకుతారు? మన పక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన అడిగిన వారికి అడిగినంత ధనాన్ని అప్పుగా ఇస్తున్నాడు. మీకు నిజాయితీ ఉంటే ఈ జన్మలో తీరుస్తామని చెప్పి అప్పు తెచ్చుకోండి. లేదా అసలు అప్పు తీర్చే ఉద్దేశమే లేకపోతే వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి పెద్ద మొత్తం తెచ్చుకోండి. ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని బతకండి. అంతేగాని ఇలాంటి దొంగ పనులు మానుకోండి అని హితవు పలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే ఆ 2 మోసగాళ్ల కళ్లలో దురాశ మెరిసింది. వారి మనస్సులు పాపపు ఆలోచనలతో నిండిపోయాయి. మనమిద్దరం వెంటనే ఆ వ్యాపారి దగ్గరకు వెళ్దాం. మన కష్టాలు వర్ణించి దొంగ ఏడుపులు ఏడ్చి వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి ఒక పెద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకుందాం. ఆ డబ్బుతో కనీసం 10-15 సంవత్సరాలు ఏ పని చెయ్యకుండా దర్జాగా సుఖపడవచ్చు అని కుట్ర పన్నారు. వెంటనే పాత బట్టలు వేసుకొని దీనంగా ముఖాలు పెట్టుకుని ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి కాలినరకన బయలుదేరారు. మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఇంటిని చేరుకున్నారు. వ్యాపారిని చూడగానే ఆ 2 అతి వినయాన్ని ప్రదర్శిస్తూ చేతులు కట్టుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఇలా అన్నారు, అయ్యా, మీ దాతృత్వం గురించి, మీ గొప్పదనం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. దరిద్రం మమ్మల్ని పట్టి పీడిస్తోంది. మా పిల్లలకు 2 పూటలా పట్టడు అన్నం కూడా పెట్టలేకపోతున్నాము. మాకిప్పుడు డబ్బు చాలా అవసరం. దయచేసి మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆడుకోండి అని బ్రతిమాలాడారు. వారి మాటలు విన్న ఆ వ్యాపారి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, భయపడకండి నాయనలారా, మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి. అయితే మీరు తీసుకునే ఈ అప్పును ఈ జన్మలో తీరుస్తారా లేక వచ్చే జన్మలో తీరుస్తారా అని అడిగాడు. దానికి ఆ 2 ఒకరి ముఖం ఒకరు చూసుకుని, అయ్యా, మేమడిగేది చాలా పెద్ద మొత్తం. మాకు చెరో 5 లక్షల రూపాయలు కావాలి. అంత పెద్ద మొత్తం ఈ జన్మలో మేము ఎలాగూ తీర్చలేము. అందుకే వచ్చే జన్మలోనే మీ అప్పును పూర్తిగా తీర్చుకుంటాము అని చెప్పారు. వ్యాపారి సరేనని తల ఊపి తన పెద్ద పద్దు పుస్తకం తీసి అందులో వచ్చే జన్మలో తీర్చే అప్పు అనే పద్దు కింద వీళ్ళిద్దరి పేర్లు, ఊరు, చిరునామా రాసుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు వారి చేతిలో పెట్టాడు. ఆ 10 లక్షల రూపాయలు చూడగానే ఆ 2 మోసగాళ్ల ఆనందానికి అవధులు లేవు. వ్యాపారికి మొక్కుతూ అక్కడి నుండి వేగంగా బయటపడ్డారు. ఊరు దాటగానే వారి అసలు స్వరూపం బయటపడింది. అరెరే, ఎంత పిచ్చివాడురా ఆ వ్యాపారి! వచ్చే జన్మ ఎవరికి తెలుసు? అసలు మనం పుడతామో లేదో, అతను పుడతాడో లేదో. ఈ 10 లక్షలతో ఈ జన్మలో రాజుల్లా బతికేయచ్చు. ఇక మనకు దొంగతనాలు చేసే కర్మ పట్టలేదు అని గట్టిగా నవ్వుకుంటూ తమ ఊరి వైపు నడవసాగారు. అలా నడుస్తూ నడుస్తూ ఉండగా దారిలో బాగా చీకటి పడిపోయింది. చుట్టూ అడవిలాంటి ప్రాంతం. ఎటు వెళ్లాలో దారి కనపడలేదు. అంతలో వారికి ఊరు బయట ఉన్న ఒక పెంకుటిల్లు కనిపించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ ఇంటి ముందుకు వెళ్లి తలుపు తట్టారు. ఆ యజమాని బయటకు రాగానే, అయ్యా, మేము పక్కు ఊరి నుండి వస్తున్నాము. దారిలో చీకటి పడిపోయింది. దారి తప్పాము. మా దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి. దయచేసి ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కొద్దిగా చోటు ఇస్తే తెల్లవారగానే వెళ్ళిపోతాము అని వేడుకున్నారు. ఆ యజమాని చాలా కఠినమైనవాడు. మీరు ఎవరో నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని వారిని నా ఇంట్లోకి రానివ్వను. కావాలంటే ఆ ఎదురుగా ఉన్న నా పశువుల పాకలో పడుకోండి. అక్కడ మంచాలు కూడా ఉన్నాయి. ఆ పాకలో ఒక ఎద్దు, ఒక గేదె ఉన్నాయి. జాగ్రత్తగా పడుకోండి అని చెప్పి తలుపు వేసుకున్నాడు. చేసేదేమీ లేక ఆ 2 ఆ పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ ఉన్న మంచాల మీద పడుకున్నారు. కానీ ఓ యజమాని, వాళ్లకు నిద్ర ఎక్కడి నుండి వస్తుంది? వారి దగ్గర 10 లక్షల రూపాయల సొమ్ము ఉంది.
ఏ దొంగైనా వచ్చి ఎత్తుకుపోతాడేమో అన్న భయంతో ఇద్దరూ మేలుకునే ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ పశువుల పాకలో ఒక విచిత్రమైన, అత్యంత భయంకరమైన సంఘటన జరిగింది. అక్కడే కట్టేసి ఉన్న గేదె మరియు ఎద్దు మనుషుల భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఆ ఇద్దరు స్నేహితులు తమ చెవులను తామే నమ్మలేకపోయారు. శ్వాస బిగబట్టి ఆ పశువుల సంభాషణను వినసాగారు. ఆ గేదె చాలా భారంగా, నీరసంగా పక్కనే ఉన్న ఎద్దుతో ఇలా అంది: "ఓ మిత్రమా, నువ్వు పడుకున్నావా లేక మేల్కునే ఉన్నావా? మన స్నేహం ఈరోజు రాత్రితో ముగిసిపోతుంది. రేపుదయాన్ని నేను నిన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను." ఆ మాటలకు ఎద్దు ఆశ్చర్యంగా, "ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తావు? ఎందుకు వెళ్తావు?" అని అడిగింది. అప్పుడా గేదె ఒక నిట్టూర్పు విడిచి ఇలా చెప్పింది: "మిత్రమా, నేను పూర్వజన్మలో ఒక మనిషిని. మన ఈ యజమాని ఉన్నాడు కదా, అతని దగ్గర నేను గత జన్మలో అప్పు తీసుకున్నాను. కానీ ఆ అప్పు తీర్చకుండానే మరణించాను. దాని కారణంగా ప్రకృతి నన్ను ఈ జన్మలో పశువుగా మార్చి అతని వద్దకి గేదె రూపంలో పంపింది. గత కొన్నేళ్లుగా అతను నన్ను నానా హింసలు పెట్టి నా చేత రక్తం చిందించేలా కష్టపెట్టి తన అప్పును వసూలు చేసుకున్నాడు. నేను తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు ఎక్కువగా నా కండలు కరిగించి అతని రుణం తీర్చాను. నా పాప ప్రక్షాళన అయిపోయింది. ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది. ఇతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది. రేపు ఉదయాన్నే యజమాని వేసే గడ్డిని కాస్త తిని ఈ పశువు శరీరాన్ని వదిలేస్తాను. అప్పు తీర్చడానికి ఈ జన్మ, అది తీరిపోయింది కాబట్టి ఇక నాకు ఈ శరీరంతో పని లేదు" అంది. ఈ మాటలు వింటున్న ఆ ఇద్దరు మోసగాళ్లకు భయంతో చెమటలు పట్టాయి. గుండె ఆగిపోయినంత పనయింది. అప్పుడా ఎద్దు గేదెతో ఇలా అంది: "మిత్రమా, నీకు విముక్తి లభించినందుకు చాలా సంతోషం. ఇంకో 4 గంటలాగితే నాకు కూడా ఇతని వద్ద నుండి విముక్తి లభిస్తుంది. నేను కూడా పూర్వజన్మలో నీలాగే మనిషిని. ఇతని వద్దే అప్పు చేసి మోసం చేసి తీర్చకుండా చనిపోయాను. అందుకే ఈ జన్మలో ఎద్దుగా పుట్టి ఈ నూనె గానుగను రోజంతా తిప్పి తిప్పి నా రక్తాన్ని ధారపోసి అప్పు తీర్చాను. నా యజమాని నన్ను పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. నా అప్పు దాదాపు తీరిపోయింది. ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది. దానికి తగినట్లుగా రేపు ఉదయాన్నే ఒక కసాయివాడు వస్తాడు. వాడు నా యజమానికి ఆ మిగిలిన ధనాన్ని ఇచ్చి నన్ను కొనుక్కుంటాడు. అలా నా యజమానికి నేను బాకీ ఉన్న అప్పు పూర్తిగా తీరిపోతుంది. ఆ కసాయివాడు నన్ను కొద్ది దూరం తీసుకువెళ్ళాక వాడు నన్ను చంపేలోపే నేను నా ప్రాణాలను వదిలేస్తాను. అలా నాకు కూడా రేపటితో ఈ పాపపు జన్మ నుండి విముక్తి లభిస్తుంది" అని చెప్పింది. ఆ పశువుల మాటలు విన్న ఆ ఇద్దరు మోసగాళ్లకు ప్రాణాలు పోయినంత పనయింది. భయంతో గజగజ వణికిపోతూ ఒకరినొకరు హత్తుకుని ఆ రాత్రంతా నరకం అనుభవించారు. తెల్లవారగానే వారు లేచి కూర్చున్నారు. అసలు రాత్రి జరిగింది కలా లేదా నిజమా అని అనుమానపడుతుండగానే ఆ ఇంటి యజమాని వచ్చి ఆ గేదెకు గడ్డి వేశాడు. ఆ గేదె ఆ గడ్డిని నెమ్మదిగా నమిలి మింగి కొద్దిసేపటికే నేల కొరిగి తన ప్రాణాలను వదిలేసింది. అది చూసి యజమాని తలపట్టుకుని బాధపడ్డాడు. కాని ఆ ఇద్దరు స్నేహితుల కళ్ళు భయంతో బైర్లు కమ్మాయి. అంటే రాత్రి గేదె చెప్పింది 100% నిజం. అప్పు ఎగవేసినందుకు అది పశువుగా పుట్టి కష్టపడి రుణం తీర్చుకుంది. మరి ఇప్పుడు ఆ ఎద్దు మాట కూడా నిజమవుతుందా అని అక్కడే దాక్కుని చూడసాగారు. సరిగ్గా 4 గంటలు గడిచేసరికి ఒక కసాయివాడు ఆ యజమాని దగ్గరకు వచ్చి, "అయ్యా, ఆ గేదె ఎలాగూ చనిపోయింది. ఈ ఎద్దు కూడా బాగా ముసలదైపోయింది. దీనిని నాకు అమ్మేయండి. ఆ డబ్బుతో మీరు కొత్త పశువులను కొనుక్కోవచ్చు" అని బేరమాడాడు. యజమాని సరేనని కసాయివాడు ఇచ్చిన డబ్బు తీసుకుని ఆ ఎద్దును వాడికి అమ్మేశాడు. కసాయివాడు ఆ ఎద్దును తీసుకుని ఊరి బయటకు వెళ్తుండగా ఈ ఇద్దరూ వణికిపోతూ వాడి వెంటే రహస్యంగా వెళ్లారు. సరిగ్గా ఊరి పొలిమేర దాటగానే ఆ ఎద్దు కూడా ఒక్కసారిగా కింద పడి ప్రాణాలు వదిలేసింది. అది చూసిన ఆ ఇద్దరికీ తమ భవిష్యత్తు కళ్ల ముందు కనిపించింది. ఒరే, మనం ఎంత పెద్ద తప్పు చేశాం! ఆ వ్యాపారి దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకున్నాం. అది వచ్చే జన్మలో తీరుస్తామని రాసిచ్చాం. మన ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో మనం ఖచ్చితంగా ఆ వ్యాపారి ఇంట్లోనే ఇలాగే పశువులుగా పుట్టి మనల్ని వాడు ఎండన పడకన కొరడాలతో కొడుతుంటే రక్తం చిందిస్తూ ఆ 10 లక్షల అప్పును తీర్చాలి. 10 లక్షల అప్పు తీర్చాలంటే ఎన్ని జన్మలు ఎద్దులుగా పుట్టి నూనెగానుగలు తిప్పాలో కదా! వద్దురా బాబు, మనకి పాపపు సొమ్ము వద్దు. ఈ క్షణమే వెళ్ళి ఆ వ్యాపారికి అతని డబ్బు ఇచ్చేద్దాం. ఆయనకు ఈ కర్మ సిద్ధాంతం అంతా తెలుసు కాబట్టే
అంత ధైర్యంగా వచ్చే జన్మ పద్దు కింద అప్పులిస్తున్నారు, మనమే పెద్ద మూర్ఖులం అని నిర్ణయించుకున్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు. వ్యాపారి కాళ్ల మీద పడి, అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి. నిన్న మీ దగ్గర తీసుకున్న ఈ 10 లక్షల రూపాయలు మీరే ఉంచుకోండి. మాకు వేరే దగ్గర డబ్బు సర్దుబాటయింది. మాకీ అప్పు వద్దు. మీ పుస్తకంలోంచి మా పేర్లు ఆ వచ్చే జన్మలో తీర్చే అప్పుల జాబితాలోంచి కొట్టేయండి అని బ్రతిమిలాడారు. దానికి ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూసి ఎంతో ప్రశాంతంగా, నాయనలారా, మీరు నిన్న నా దగ్గర అప్పు తీసుకునేటప్పుడు ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలోనే అప్పు తీరుస్తామని మాటిచ్చారు. నా నియమం ప్రకారం ఏ జన్మలో తీరుస్తామంటే ఆ జన్మలోనే అప్పు తీసుకోవాలి. ఈ జన్మలో తీర్చే అప్పు అయితే నేను ఇప్పుడే తీసుకునేవాణ్ణి, కానీ ఇది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు. కాబట్టి నేనిప్పుడు ఈ ధనాన్ని వెదక్కి తీసుకోలేను. మీరు వచ్చే జన్మలోనే ఏదో ఒక రూపంలో నా దగ్గరకు వచ్చి ఆ అప్పును తీర్చవలసిందే. ఇది నా పుస్తకంలోని నియమం అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఆ మాటలకు వారెంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా వ్యాపారి అంగీకరించలేదు. నిరాశతో, భయంతో ఆ ఇద్దరూ ఆ డబ్బుల మూట పట్టుకుని అడవి దారిన వెడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఇక తప్పదు, వచ్చే జన్మలో పశువులమై వాడి ఇంట్లో చాకిరీ చేయక తప్పదు అని ఒకడు ఏడుస్తుంటే, రెండవ వాడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మిత్రమా, ఏడువకు, మనం ఈ అప్పును వాడికి తెలియకుండానే తీర్చేద్దాం. ఈ చుట్టుపక్కల అడవిలో ఎక్కడా గుక్కెడు నీళ్లు లేవు. ప్రయాణికులు, పశుపక్షాదులు నీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ 10 లక్షలతో ఇక్కడొక అద్భుతమైన చెరువును నిర్మిద్దాం. ఆ చెరువుకు ఆ వ్యాపారి పేరే పెడదాం. అలా ఆ డబ్బు అతని పేరు మీదే ఖర్చు చేస్తే మన అప్పు తీరిపోతుంది కదా అన్నాడు. వెంటనే ఇద్దరూ రంగంలోకి దిగారు. 10 లక్షల రూపాయలు మంచినీటి చెరువు తవ్వడానికి, దాని చుట్టూ అందమైన పూల మొక్కలు, పండ్ల చెట్లు నాటడానికి పూర్తిగా ఖర్చు చేశారు. వర్షాకాలం రాగానే ఆ చెరువు స్వచ్ఛమైన నీటితో నిండిపోయి ఎంతో అందంగా తయారైంది. ఆ ఇద్దరూ ఆ చెరువు గట్టుని ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడే కాపలాగా ఉండేవారు. చుట్టుపక్కల ఊర్ల వాళ్లకు ఈ చెరువు గురించి తెలిసి తమ పశువులకు నీరు త్రాగించడానికి అక్కడికి రాసాగారు. కానీ ఓ యజమాని ఇక్కడే వాళ్ళొక పెద్ద పన్నాగం పన్నారు. ఎవరైనా చెరువు దగ్గరకు రాగానే ఆ ఇద్దరూ గట్టుమీద నిలబడి చేతుల్లో కర్రలు పట్టుకుని, ఎవరూ ఈ చెరువులోని నీటిని ముట్టుకోవద్దు, ఇది మా యజమాని అయిన ఆ వ్యాపారి గారు తవ్వించిన చెరువు, ఈ నీటిని ఎవరికీ ఇవ్వద్దని ఆయన కఠినంగా ఆదేశించారు. మీరెవ్వరూ ఇక్కడ నీళ్లు త్రాగడానికి వీల్లేదు అని అందర్నీ వెళ్ళగొట్టేవారు. దాంతో దాహంతో వచ్చిన జనాలు, పశువులు నీరు దొరకక ఆ వ్యాపారిని నానా తిట్లు తిట్టుకుంటూ వెనుదిరిగారు. ఇంత ఖర్చు పెట్టి చెరువు తవ్వించి గుక్కెడు నీళ్లు ఎవరికీ ఇవ్వని ఆ వ్యాపారి ఎంత పాపాత్ముడు, వాడికి ఖచ్చితంగా నరకం ప్రాప్తిస్తుంది అని ఊరంతా కోడై కూసింది. ఈ విషయాలన్నీ ఆ వ్యాపారి చెవిన పడ్డాయి. వెంటనే ఆ వ్యాపారి కోపంగా ఆ చెరువు దగ్గరకు వచ్చాడు. ఆ ఇద్దరినీ చూసి, ఏమిటి ఈ అన్యాయం? నేను ఏ చెరువు తవ్వించలేదు. మీరు నా పేరుతో చెరువు తవ్వించి దాహంతో వచ్చిన వారికి నీళ్ళివ్వకుండా నా పేరు ఎందుకు చెడగొడుతున్నారు? దప్పికతో ఉన్న ప్రాణికి నీరివ్వకపోవడం ఎంత మహాపాపమో మీకు తెలుసా? ఆ పాపమంతా నాకు తగులుతుంది. ఎందుకిలా చేస్తున్నారు అని అరిచాడు. అప్పుడు ఆ ఇద్దరూ చేతులు కట్టుకొని ఊరి జనాలందరూ వింటుండగా ఇలా అన్నారు. అయ్యా, మేము మీ దగ్గర తీసుకున్న 10 లక్షలు మీకే తిరిగి ఇచ్చేస్తామన్నా మీరు తీసుకోలేదు. వచ్చే జన్మలోనే పశువులుగా పుట్టి మీ అప్పు తీర్చమన్నారు. మాకు ఆ కర్మ వద్దు. అందుకే మీ డబ్బుతోనే మీ పేరు మీదే ఈ చెరువును నిర్మించాము. కాబట్టి ఈ చెరువు మీదే. మీరు మీ పద్దు పుస్తకంలోంచి మా పేర్లను కుట్టేసి మా అప్పు తీరిపోయింది అని ఒప్పుకుంటేనే ఈ క్షణం నుండి అందరినీ నీళ్లు త్రాగనిస్తాము. లేదు, నియమం ప్రకారం మీరు ఒప్పుకోకపోతే మేము ఎవ్వరికీ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వము. దాహంతో అలమటించే ప్రతి ప్రాణి ఉసురు, వాళ్ళు పెట్టే శాపాలు, ఆ మహాపాపమంతా మీకే తగులుతుంది. ఇప్పుడు చెప్పండి, మా అప్పు రద్దు చేస్తారా లేక ఈ పాపాన్ని మూటగట్టుకుంటారా అని నిలదీశారు. వారి తెలివితేటలకు, వారు వేసిన ఎత్తుగడకు ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అక్కడున్న జనాలు కూడా, అయ్యా, వీరు చేసిన పని మంచిదే కదా, అందరికీ ఉపయోగపడే చెరువు తవ్వించారు, దయచేసి వీరి అప్పుడు మాఫీ చేసి అందరినీ నీరు త్రాగనివ్వండి అని ప్రాధేయపడ్డారు. వ్యాపారి కాసేపు ఆలోచించాడు.
తన నియమం కన్నా దాహంతో ఉన్నవారికి నీరివ్వకపోవడం వల్ల వచ్చే పాపం చాలా పెద్దదని గ్రహించాడు. సరే నాయనలారా, మీ పట్టుదలకు, మీరు చేసిన ఈ మంచి పనికి నేను సంతోషిస్తున్నాను. మీ 10 లక్షల అప్పు ఈ జన్మతోనే తీరిపోయినట్లుగా నా పుస్తకంలోంచి మీ పేర్లు కొట్టేస్తున్నాను. ఇక మీకు నాకు ఎలాంటి రుణానుబంధం లేదు. దయచేసి అందరినీ నీరు ఆనందంగా తాగనివ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటతో ఆ 2 స్నేహితులు ఎంతో సంతోషించి అప్పటి నుండి దొంగతనాలు, మోసాలు మానివేసి ఆ చెరువును సంరక్షించుకుంటూ నిజాయితీగా బతకసాగారు. విన్నావా యజమాని? ఈ కథలోని ఆంతర్యమేమిటంటే, కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ వదిలిపెట్టదు. మనం ఎవరి ధనాన్నైనా అన్యాయంగా తీసుకుని ఎగవేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో, ఏదో ఒక రూపంలో వడ్డీతో సహా చెల్లించక తప్పదు. అందుకే ఈ ప్రపంచంలో ముఖ్యంగా 3 వ్యక్తుల ధనాన్ని ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులలో కూడా మోసం చేసి తీసుకోకూడదు. ఆ 3 ఎవరంటే, మొదటివారు దొంగతనం చేసి ఇతరులను మోసం చేసి అన్యాయంగా సంపాదించిన వారి ధనం. అలాంటి వారి దగ్గర మనం అప్పు తీసుకున్నా లేదా ఆ ధనాన్ని మనం అనుభవించినా వారు చేసిన పాపాలన్నీ మనకు కూడా అంటుకుంటాయి. వారి పాప ఫలితాన్ని మనం కూడా అనుభవించవలసి వస్తుంది. రెండవది దేవస్థానానికి లేదా దేవుడికి సంబంధించిన ధనం. గుడి సొమ్మును లేదా దైవ కార్యాలకు ఉద్దేశించిన ధనాన్ని ఎవరైనా కాజేస్తే ఆ పాపం 7 జన్మల వరకు వారిని, వారి వంశాన్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఆ దేవుడి కోపానికి గురై సర్వనాశనమైపోతారు. మూడవది ఎంతో నిజాయితీగా తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పనిచేసి సంపాదించిన వారి ధనం. అలాంటి అమాయకుల దగ్గర, పేదల దగ్గర మోసపూరితంగా డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే ఆ కష్టజీవుల కన్నీరు మనల్ని దహించి వేస్తుంది. వచ్చే జన్మలో ఖచ్చితంగా వారి ఇంట్లోనే పశువుగానూ బానిసగానూ పుట్టి వారి రుణం తీర్చుకునే వరకు నరకయాతన అనుభవించవలసి వస్తుంది. అందుకే యజమాని, మన ధనం వేరే వాళ్ళు తిన్నా పర్వాలేదు, కానీ మనం మాత్రం ఎవరి ధనాన్ని అన్యాయంగా ఆశించకూడదు, ఎవరినీ మోసం చెయ్యకూడదు. పైన ఆ భగవంతుడున్నాడు, మన ప్రతి పనిని లెక్క కడుతూనే ఉంటాడు. ఈ సత్యాన్ని నీ మనసులో ఎప్పుడూ ఉంచుకో అని ఆ ముసలి కుక్క ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి మళ్ళీ మామూలు కుక్కలాగా తోక ఊపుకుంటూ తన యజమాని పాదాల దగ్గర ముడుచుకుని పడుకుంది. ఆ మాటలు విన్న ఆ యజమాని జీవితంలో డబ్బు పట్ల తనకు ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుని అప్పటి నుండి ఎంతో ధర్మబద్ధంగా, న్యాయంగా జీవించడం ప్రారంభించాడు. అలాగే ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది గనుక, ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈ పవిత్ర కథలను వింటే చాలు, ఎలాంటి దరిద్రమైనా పోతుంది, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరక్కపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు: రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి.
ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు: స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. కనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు: ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు.
ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి
త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరి చేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంటైనా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకుని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడయ్యింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమయ్యింది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది.
కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా? లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోక జనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రధాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఇక చివరిగా ఈ మంగళ అమావాస్య రోజు శివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, వైధవ్యం రాదు. స్త్రీలు తప్పనిసరిగా ఈ కథని వింటే నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉంటారు. ఒకసారి శివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉండగా పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి ఇలా అంది. నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకంపై పడింది. భూలోకంలో 3 స్త్రీలు ఒక చోట కూర్చుని ఉన్నారు. ఆ 3 స్త్రీలు స్నేహితులు. అయితే అందులో 2 స్త్రీలు విధవలు. ఆ 2 స్త్రీలు చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒక స్త్రీ తన భర్తతో చాలా సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఈ 3 స్త్రీలను చూడగానే నా మనసులో 3 ప్రశ్నలు తలెత్తాయి. ఆ 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి నా మనసును శాంతపరచండి స్వామి అని పార్వతీదేవి చెప్పింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు. ఓ దేవి, నీ మనసులో తలెత్తిన ఆ 3 ప్రశ్నలు ఏమిటో నన్ను అడుగు. నేను వాటికి సమాధానం చెప్పి నీ మనసుకు శాంతిని కలిగిస్తాను అని శివుడు పలుకగా పార్వతీదేవి, స్వామి, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? స్త్రీలు ఎందుకని వారి జీవితంలో సుఖంగా ఉండలేకపోతూ ఉన్నారు? ఏ వస్తువు భర్త అడిగినా సరే భార్య ఇవ్వదు? ఈ 3 ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వండి అని పార్వతీదేవి వినయంగా శివుణ్ణి కోరింది. అందుకు శివుడు, దేవి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీకు ఒక కథను చెప్తాను. ఈ కథలోనే ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, శ్రద్ధగా విను అని చెప్పి కథను ప్రారంభించాడు శివుడు. పార్వతి, నువ్వు ఏ సుమంగళి స్త్రీ గురించి చెప్పావో ఆ సుమంగళి స్త్రీ కథ ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ సుమంగళి స్త్రీ ఒక నౌకరి భార్య. ఆ నౌకరి ఒక రాజసభలో పనిచేస్తాడు. అయితే ఆ సుమంగళి స్త్రీ భర్త ఎప్పుడూ
తన భార్య వెంటనే ఉంటాడు. తన భార్య చాలా పతివ్రత అని 10 మందికి చెప్పుకుంటూ తిరిగేవాడు. తనతో పనిచేసే వారి దగ్గర, రాజ్యంలో ఉన్న అందరితో తన భార్య పతివ్రత అని, తన భార్యపై తనకు పూర్తి విశ్వాసము నమ్మకము ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగేవాడు ఆ నౌకరు. ఇలా అందరికీ తన భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరగటం వల్ల ఈ విషయం రాజుగారి వద్దకు చేరింది. అప్పుడు రాజుగారు ఆ నౌకరుని పిలిచి ఇలా అన్నాడు, నువ్వు అందరితో నీ భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు కదా, నీ భార్య పతివ్రత అని నీకు పూర్తి విశ్వాసం ఉందా అని అనగా, ఆ నౌకరు, రాజా, నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు నా భార్యపై చాలా విశ్వాసం ఉంది. నా భార్య పతివ్రత అని చెప్తాడు. అప్పుడు రాజుగారి పక్కన ఉన్న మంత్రి నౌకరితో, నేను నీ భార్య పతివ్రతకు భంగం కలిగిస్తే నీకు ఎటువంటి శిక్షను విధించమంటావు అని అనగా, అప్పుడు నౌకరు మంత్రితో, మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నాకు ఉరి శిక్షను వెయ్యండి. ఒకవేళ మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే మీరు ఏ శిక్షను వేసుకుంటారు అని అంటాడు. అప్పుడు మంత్రి, నేను ఒకవేళ మీ భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే నాకు కూడా ఉరి శిక్షను వెయ్యండి అని నౌకరితో, రాజుతో మంత్రి పలుకుతాడు. ఈ సంభాషణంతా విన్న రాజు నౌకరితో, నా మంత్రి, ఒకవేళ నీ భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నీవు ఖచ్చితంగా ఉరి వెయ్యబడతావు అని చెప్పాడు. అప్పుడు నౌకరు, సరే రాజుగారు అని అన్నాడు. అప్పుడు మంత్రి, నేను నీ భార్య నుండి ఏ వస్తువును తీసుకుని వస్తే నీ భార్య పతివ్రత కాదని ఒప్పుకుంటావు అని నౌకరితో చెప్పగా, ఆ నౌకరు, మీరు మా ఇంటికి వెళ్ళి ఒక కత్తిని తీసుకుని రండి. ఆ కత్తి నాకు వివాహ సమయంలో ఇచ్చినది. ఆ కత్తిని నా భార్యను అడిగి మీరు తీసుకొని రావాలి. ఆ కత్తిని నా భార్య చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ఆ కత్తి తీసుకొని వస్తే మీరు నా భార్య పతివ్రత కాదని నిరూపించినట్లే అని మంత్రితో అంటాడు. షరతుకు ఒప్పుకుంటాడు మంత్రి. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అంటాడు, దేవి, మంత్రి నౌకరు ఇచ్చిన షరతును ఒప్పుకుని నౌకరు ఉండే ఊరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తికి డబ్బు ఆశ ఎక్కువ. ఎవరైనా తన దగ్గరకు వచ్చి నీకు డబ్బు ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టాలి అని చెప్పగానే ఆ పనికి ఒప్పేసుకుంటాడు. అది ఎంత నీచమైన పని అయినా సరే ఆ వ్యక్తి చేసేస్తాడు. అలాంటి వ్యక్తిని మంత్రి కలిసి రాజ్యసభలో జరిగిన విషయమంతా కూడా చెప్పి, నువ్వు ఏదో ఒక విధంగా ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ స్త్రీతో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించు అని చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ఆ స్త్రీ గురించి మాట్లాడకు, ఆ స్త్రీ పతివ్రత, తను నీ ముఖం కూడా చూడదు అని మంత్రితో చెప్తాడు. అప్పుడు మంత్రి ఆ వ్యక్తితో, నువ్వు ఆ స్త్రీని నాకు పరిచయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఉన్న కత్తిని తీసుకుని వచ్చి నాకు ఇవ్వు. అలాగే ఆ స్త్రీకి గుప్త అందాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లు అయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు. నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తానని చెప్పగా ఆ వ్యక్తి సరే అని ఆ స్త్రీ ఉన్న ఇంటికి వెళ్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి, అమ్మ, నేను నీ భర్త స్నేహితుడిని, నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రండి లోపలకు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, అందువల్ల నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అంది. ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ ఆ వ్యక్తికి చాలా మర్యాదలు చేసింది. ఆ స్త్రీకి తెలియదు కదా ఆ వ్యక్తి తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి వచ్చాడు అని. శివుడు పార్వతీదేవితో చెప్పాడు ఇలా, దేవి, ఆ వ్యక్తి ఆ పతివ్రత స్త్రీ దగ్గర 2 రోజులు ఉన్నాడు. ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ స్త్రీ స్నానం చేస్తున్న గది తలుపులు తెరవబోయాడు. ఆ పతివ్రత స్త్రీ చాలా బ్రతిమిలాడింది. అయినా సరే ఆ వ్యక్తి ఆ స్త్రీ మాటలను వినకుండా ఇలా అన్నాడు, చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది అని చెప్పి ఆ స్త్రీ కళ్ళను మూసి తన గుప్త అందాల దగ్గర తన తొడపై ఉన్న పుట్టుమచ్చను చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది అనుకున్నాడు. బయటకు వచ్చేశాడు. ఆ స్త్రీ కూడా స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకు వచ్చి వంట చేసుకుంది. ఆ స్త్రీ వంట చేస్తున్న సమయంలో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఆ ఇంటిలో ఉన్న కత్తిని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి మంత్రికి ఇచ్చాడు.
ఇది ఏమీ తెలియని ఆ స్త్రీ వంట చేసుకుంటుంది. ఆ వ్యక్తి మంత్రికి కత్తి ఇచ్చి ఆ స్త్రీకి తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పాడు. ఇక ఆ మంత్రి ఆలస్యం చేయకుండా రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యానికి చేరుకొని రాజును కలిశాడు. రాజు వెంటనే నౌకర్ని పిలిపించాడు. మంత్రి ఆ కత్తిని చూపించి, నేను ఈ నౌకరి ఇంటిలో 2 రోజులు ఉన్నాను రాజా, ఇదిగో కత్తిని తీసుకొని వచ్చాను. అలాగే తన భార్య తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా మంత్రి నౌకరితో చెప్పాడు. అది విని ఆ నౌకరు, నా భార్య తన పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అనుకున్నాడు. ఉరిశిక్షకు సిద్ధమయ్యాడు. రాజుగారు, మరో 15 రోజుల్లో నీకు ఉరిశిక్ష వేస్తాను, నీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు నౌకరి, నేను ఒక్కసారి నా భార్యను కలిసి వస్తాను, నన్ను అనుమతించండి అని అన్నాడు. రాజు సరే అన్నాడు. ఆ నౌకరు తన ఊరికి చేరుకొని భార్యను కలిసి జరిగినది అంతా కూడా చెప్పి తన భార్యను నిందించాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది అంతా చెప్పింది. కానీ నౌకరు తన భార్య చెప్పినది నమ్మకుండా అక్కడి నుండి రాజ్యానికి బయలుదేరాడు. ఆ స్త్రీ దేవుణ్ణి ప్రార్థించింది. కొంత సమయమైన తర్వాత ఆ పతివ్రత స్త్రీ తన రూపాన్ని మార్చుకుని రాజ్యసభకు వెళ్ళింది. మారు వేషంలో పతివ్రత స్త్రీ రాజుగారి దగ్గరకు వెళ్ళి, నేను మీ సభలో నాట్యం చేస్తాను, నాకు అనుమతిని ఇవ్వండి అని కోరింది. తన అందచందాలకు మురిసిపోయిన రాజుగారు సభలో ఆ స్త్రీకి నాట్యం చేయడానికి అనుమతిని ఇచ్చారు. ఆ సభలో రాజుగారి మంత్రి ఇంకా కొంతమంది ఉన్నారు. అందరి సమక్షంలో నాట్యం చేసి అందరి మనసులను దోచుకుంది. అప్పుడు రాజు ఆ స్త్రీతో, నీ నాట్యం నాకు బాగా నచ్చింది, నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజుగారు, మీ రాజ్యంలోని ఒక వ్యక్తి నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న డబ్బును తీసుకుని వెళ్ళాడు, మీరే ఎలాగైనా సరే నాకు న్యాయం చేయాలి అంది. ఆ మాటలు విని, మా రాజ్యంలో ఎవరు నీ డబ్బును తీసుకున్నారు, నిన్ను ఎవరు మోసం చేశారు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, నన్ను మోసం చేసిన వ్యక్తి ఈ సభలోనే ఉన్నాడు, మీ పక్కన ఉన్న మీ మంత్రే నన్ను మోసం చేశాడు అని చెప్పింది. అప్పుడు ఆ మంత్రి, రాజా, నేను ఇప్పటి వరకు ఈ స్త్రీని చూడనే లేదు, ఈ స్త్రీ ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజా, ఈ మంత్రికి నేను తెలియకపోతే ఈ కత్తిని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు, నేను మీ వద్ద పనిచేసే నౌకరి భార్యను, మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్ష వెయ్యాలని అనుకుంటున్నారు, నేను మీకు జరిగినదంతా కూడా చెప్తాను అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఈ మంత్రి నా వద్దకు ఒక వ్యక్తిని పంపించాడు. గుప్త స్థానంలో ఉన్న నా పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంటిలో ఉన్న కత్తిని దొంగలించి మంత్రికి ఇచ్చాడు. ఇలా ఆ కత్తిని పొందిన మంత్రి మీ వద్దకు వచ్చి అబద్ధం చెప్పటము, స్త్రీ చెప్పిన మాటలను రాజుగారు నమ్మి ఆ వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి రాజుగారికి జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. అప్పుడు రాజుగారు మంత్రికి ఉరిశిక్ష ఖరారు చేస్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ రాజుతో, రాజా, నేను నా భర్తను ఎంతగానో ఇష్టపడతాను, నేను ఇప్పటి వరకు నా భర్తను పేరు పెట్టి పిలవలేదు అని చెప్పింది. శివుడు పార్వతీదేవితో, దేవి, కథ పూర్తయిపోయింది, ఇప్పుడు నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది అని. ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పదే పదే పలుకుతుందో ఆ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది. భర్త పేరును భార్య పలకటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది. దీని కారణంగా సమయం రాకముందే ఆమె భర్తకు మృత్యు భయం సంభవిస్తుంది. ఆమె విధవ అవుతుంది, కష్టతరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం దేవి. ఇక ఈ కథలోని పతివ్రత ఉంది కదా, ఆ స్త్రీ తన భర్తను ఎప్పుడూ అవమానించలేదు, పేరు పెట్టి పిలవనూ లేదు. నీవు నా దగ్గరకు వచ్చే ముందు భూలోకంలో చూసిన పుణ్యస్త్రీ ఈ నౌకరి భార్యనే. ఇక ఆ ఇద్దరు విధవలు ఎవరో కాదు, ఒకరు పతివ్రత స్త్రీని మోసం చేసిన వ్యక్తి భార్య, ఇంకొకరు మంత్రి భార్య. ఈ ఇద్దరు స్త్రీలు తమ భర్తలకు ఎప్పుడూ మర్యాదను ఇవ్వలేదు, ఇంకా వారిని పేరు పెట్టి పిలిచేవారు. అందుకే వారి భర్తలకు సమయం కన్నా ముందే మృత్యువు సంభవించింది. అందుకే ఆ ఇద్దరు స్త్రీలు కష్టమైన జీవితాన్ని, విధవ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక నీ రెండవ ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండటం లేదు. ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా పుణ్యక్షేత్రాలకు, ఉత్సవాలకు వెళ్తుందో
అలాంటి స్త్రీ జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖమే మిగులుతుంది. అలాంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూనే ఉంటుంది. అటువంటి స్త్రీ తన జీవితంలో ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేదు. భర్త ప్రేమ ఎప్పటికీ లభించదు. ఇక నీ మూడవ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వీటిని ఇవ్వదు అని. అవి ఏమిటి అంటే, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా భర్తకు శాపనార్థాలు పెట్టకూడదు. ఏ స్త్రీ అయితే ఎప్పుడూ కూడా భర్తను తిడుతూ ఉంటుందో, ఇతరుల దగ్గర తన భర్తను చులకన చేసి మాట్లాడుతూ ఉంటుందో, ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు. అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఈ 3 సమాధానాలు విన్న తర్వాత పార్వతీదేవి శివుడితో, ఏ స్త్రీ అయితే భర్తను ప్రేమగా చూసుకుంటుందో, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటుందో, ఉన్నవాటితో సర్దుకుపోతూ ఉంటుందో, సర్దుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుందో, అలాంటి స్త్రీ తన జీవితమంతా కూడా సుఖంగా గడిపేస్తుంది. అంతేకాదు, ఆ స్త్రీపై ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటిలో ధనధాన్యాలకు కూడా లోటు అనేదే ఉండదు. ఆ స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. మహారాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. పాపాలన్నీ పోయి మహాపుణ్యం వస్తుంది. జన్మ ధన్యమైపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.